పూరా లోకల్ సర్పంచ్ ఎలక్షన్స్ లో మీరు బలపరిచిన అభ్యర్థులు ఎక్కువ మొత్తం గెలిచినట్టు తెలుస్తుంది. ఎలా అనిపిస్తుంది? తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ గ్రామీణ ప్రాంతంలో మొదటిసారిగా చాలా పుంజుకుంటా ఉన్నది. మరి నేను వచ్చినటువంటి రిజల్ట్ చూస్తూ ఉంటే ఇప్పుడు నా నిర్మల్ నియోజకవర్గంలో 128 గ్రామ సర్పంచులకు గాను 80 గ్రామ సర్పంచులు గెలిపించారు భారతీయ జనతా పార్టీని. అదే మాదిరిగా ముదోల్ నియోజకవర్గంలో 178 గాను దాదాపు 100 సీట్లు అంటే 97 సీట్లు గెలవడం జరిగింది. నిన్నటి వరకు కొన్ని 4-5 ఇంకా పెండింగ్ ఉండే. అండ్ ముదోల్ ఖానాపూర్లో కూడా 36 సర్పంచులు అంటే దాదాపు 213 మంది సర్పంచులు నిర్మల్ జిల్లాలో గెలవడం నిజంగా కూడా అది భారతీయ జనతా పార్టీ ఈ రకంగా రేపు రాబోయేటువంటి లోకల్ బాడీ ఎన్నికలు కానీ రేపు అసెంబ్లీ ఎన్నికల వరకు గ్రామీణ ప్రాంతంలో పటిష్టంగా బలపడుతూ మేము ప్రజల్లోకి వెళ్తాం. ఖచ్చితంగా రేపు రాబోయే ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారం రావడం ఖాయం. ఎందుకంటే ఈ 2 సంవత్సరాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. కాంగ్రెస్ ప్రభుత్వం మీరు చూసినట్టయితే ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేదు. 420 హామీలు గాలి కుదిరేసింది, 6 గ్యారంటీల్ని గాలి కుదిరేసింది. ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా అనేకమైనటువంటి కుంభకోణాలు, అనేకమైనటువంటి అవినీతిలో కూరుకుపోయినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని ప్రజలు నిర్ణయించుకున్నారు. అయితే ఈరోజు ట్రయాంగిల్ ఫైట్ ఉన్నటువంటి మరి తెలంగాణ రేపు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ పుంజుకొని రేపు తెలంగాణ రాష్ట్రంలో కాషాయ జెండా ఎగరడం ఖాయమని భావిస్తా ఉన్నాం. కొన్ని స్థానాల్లో బీజేపీ బీఆర్ఎస్ కలిసి పోటీ చేశాయి సర్పంచ్ ఎన్నికల్లో అని కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. ఏం చెప్తారు? ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఓడిపోతున్న సందర్భంగా ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడడం వాళ్ళకి అలవాటే. ఈరోజు వాళ్ళు పూర్తిగా వైఫల్యం చెందినారు కాబట్టి ఈరోజు వాళ్ళు సింబల్ లేని సర్పంచుల్ని కూడా వాళ్ళ ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాళ్ళు గెలవకపోయినా మా నంబర్ పెరిగిందని చెప్పుకోవడానికి ఇతర పార్టీలో ఉన్నటువంటి సర్పంచులు కూడా వారి ఖాతాలో వేసుకుంటా ఉన్నారు. మరి నిజంగా దమ్ము ధైర్యం ఉంటే రేవంత్ రెడ్డి గారు నేను తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు ఎంపీటీసీ జెడ్పీటీసీ సింబల్ ఉన్నటువంటి ఎన్నికలు చేయడం లేదు, ఎందుకు మున్సిపల్ ఎన్నికల్ని వాయిదా వేస్తూ ఉన్నారు? గత 2 సంవత్సరాల నుంచి మరి ఎంపీటీసీ జెడ్పీటీసీ మున్సిపల్ ఎన్నికల్ని వాయిదా వేస్తూ ఎందుకు భయపడతా ఉన్నారు? మరి ఎందుకు ఎన్నికలు నిర్వహిస్తలేరు? ఎప్పుడు నిర్వహిస్తారని అడుగుతా ఉన్నాను. రేపు ఏ ఎన్నిక వచ్చినా సింబల్ పరంగా భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా పర్ఫామ్ చేస్తుంది. భారతీయ జనతా పార్టీ ముందంజలో ఉంటుంది. ఏదైతే ఇప్పుడు నిన్న 5 ఎమ్మెల్యేల పైన విచారణ పైన తీర్పు వచ్చింది స్పీకర్ నుంచి, ఇవాళ కూడా 3 ఎమ్మెల్యేల నుంచి తీర్పు రానుంది. మీ అభిప్రాయం ఏంటి దానిపైన? ఈరోజు రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సినటువంటి స్పీకరు ఈరోజు అపహాస్యం చేస్తూ ఉన్నాడు. మరి మొన్ననే సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా ఘాటైనటువంటి వ్యాఖ్యలు చేసేది. నీకు న్యూ ఇయర్ సెలబ్రేషన్ ఎక్కడ చేసుకుంటావు అని అడిగిందంటే నీకు రాజ్యాంగ రక్షణ ఉండదు, యూ డోంట్ హ్యావ్ కాన్స్టిట్యూషనల్ ప్రొటెక్షన్ అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది. నువ్వు 3 నెలల లోపల ఖచ్చితంగా అడ్జుడికేట్ చేయాలని చెప్పింది. అండ్ నువ్వు జడ్జు కాదు, కేవలం నువ్వు ట్రిబ్యునల్ చైర్మన్గా వ్యవహరించాలని చెప్పింది. కానీ 6 నెలలు, 1 సంవత్సరం 9 నెలలు అయింది. ఇయర్ వరకు కాలయాపన చేస్తూ ఉన్నారు. మన సుప్రీంకోర్టు ఘాటైన వ్యాఖ్య చేయడం, రేపు సుప్రీంకోర్టులో ఈ కేసు ఉండడం, మరి వెంటనే ఐదుగురికి క్లీన్ చిట్ ఇచ్చే ప్రయత్నం చేసిండు. మరి స్పీకర్ గారికి ఎవిడెన్సెస్ కనబడతలేవా? లేకుంటే అనేకమైనటువంటి కాంగ్రెస్ మీటింగ్స్లలో పార్టిసిపేట్ చేసినటువంటి ఎమ్మెల్యేలు, కండువా వేసుకొని తిరిగినటువంటి ఎమ్మెల్యేలు మరి అనర్హతకు ఎందుకు వాళ్ళు మరి అర్హులు గారు? ఎందుకోసం అని చెప్పేసి వారి పిటిషన్ కొట్టేశారు. మరి మిగిలిన 5 గురించి ఎందుకు ఇప్పటివరకు నిర్ణయం చేయలేదు? ఒక పార్టీ నుంచి గెలిచి రాజీనామా చేయకుండా మరో పార్టీ నుంచి ఆయన కాంటెస్ట్ చేసిన దానికన్నా పెద్ద ఎవిడెన్స్ ఈ రాష్ట్రంలో దేశంలో ఏం కావాలా? అలాంటి కేసును కూడా పెండింగ్లో పెట్టినటువంటి మరి స్పీకర్ గారి గురించి మనం ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదు.